తెలంగాణలో సర్ ప్రక్రియలో భాగమైన ఓటర్ల వివరాల డిజిటలైజేషన్ నెమ్మదిగా సాగుతోంది. రాష్ట్రంలోని 3,38,26,448 మంది ఓటర్లలో ఇప్పటి వరకు 1,66,70,610 మంది వివరాలు మాత్రమే డిజిటలైజ్ అయ్యాయి. ఎన్యూమరేషన్ ఫారాల పంపిణీ పూర్తయినా ఆన్లైన్ నమోదు ప్రక్రియ జాప్యం జరుగుతోందని అధికారులు తెలిపారు. చిరునామాల సమస్యలు, పాత ఓటర్ల వివరాలు అందుబాటులో లేకపోవడం సాంకేతిక సమస్యలు కారణాలుగా పేర్కొన్నారు. ప్రక్రియను గడువు పొడిగించాలని మంత్రి పొన్నం ప్రభాకర్ తో పాటు పలు రాజకీయ పార్టీలు సీఈఓ సుదర్శన్ రెడ్డిని కోరాయి. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా సీనియర్ కరెస్పాండెంట్ రామకృష్ణ ఫోన్ ద్వారా అందిస్తారు. రామకృష్ణ, చెప్పండి. గుడ్ మార్నింగ్ రావాలి. ఏదైతే ఎస్ఆర్ఐ ప్రక్రియ ఉందో, స్పెషల్ ఇన్సెన్సిటివ్ రీజన్ ఏదైతే ఉందో దీనికి సంబంధించి రాష్ట్రంలో మందకొడి జరుగుతుంది. ఇప్పటికే ఏదైతే ఎమ్యూనేషన్ ఫామ్ ఇచ్చారో దానికి సంబంధించి కొందరికి అందరికి ఇచ్చినప్పటికీ దాన్ని రిటర్న్ తీసుకోవడంలో కొద్దిగా జాప్యం జరుగుతుంది. ఎందుకంటే అధికారుల అలసత్వం, అదేవిధంగా సిబ్బంది కొరత కారణంగా దానికి సంబంధించి అదేవిధంగా కొన్ని టెక్నికల్ ప్రాబ్లంలు ఉన్నాయి. దాన్ని ఆన్లైన్ చేయాల్సిన అవసరం ఉంది కాబట్టి ఆన్లైన్ లో చేసేందుకు ఇబ్బందులు అవుతున్నాయి. ఏదైతే నెట్వర్క్ ప్రాబ్లం కానీ హ్యాంగింగ్ అవడం కానీ ఇటువంటి సమస్యల కారణంగా దానికి సంబంధించి ప్రక్రియ స్లో అవుతుంది. ఎందుకంటే ఇప్పటికే దాదాపుగా 3 కోట్ల మందికి పైగా ఓటర్లు ఉన్నప్పటికీ దాదాపుగా 1 కోటి మందికి పైగా మాత్రమే రిటర్న్ చేశారు. కాబట్టి ఈ నెల 24వ తేదీతో ఎస్ఆర్ఐ ప్రక్రియ పూర్తి అవుతుంది. ఇంతలోపనే మొత్తం కంప్లీట్ చేయాలనేది చాలా ఇబ్బందికరమైన పరిస్థితి. కాబట్టి దీనికి సంబంధించి ఇప్పుడే అన్ని రాజకీయ పార్టీలు, బీఆర్ఎస్ కానీ, కాంగ్రెస్ కానీ, అదేవిధంగా బీజేపీ పార్టీలు, అన్ని 3 పార్టీలు కలిసిపోయి ఇప్పటికే దాన్ని పెంచాలి అవసరం ఉంది అని కూడా ఇప్పటికే అభిప్రాయం వ్యక్తం చేశారు. దానికి సంబంధించి మంత్రి పొన్నం ప్రభాకర్ కూడా ఏదైతే ఎన్నికల కమిషన్ ఉందో రాష్ట్ర ఎన్నికల కమిషన్ కూడా విజ్ఞప్తి చేశారు. త్వరలో దీనికి సంబంధించి పొడిగించాలన్నది. ఎందుకంటే ఏదైతే ఓటర్ల జాబితాలో పేర్లు లేకపోతే ఓటర్లకు ఉండదు కాబట్టి దానికి సంబంధించి పూర్తిగా ఎస్ఆర్ఐ ప్రక్రియ కొనసాగుతున్న నేపథ్యంలో ప్రతి ఒక్కరు దీనికి సహకరించాలి. అదేవిధంగా ఎన్నికల కమిషన్ కూడా, కేంద్ర ఎన్నికల కమిషన్ దృష్టికి తీసుకెళ్లి దీనికి గడువు పొడిగించే విధంగా చర్యలు తీసుకోవాలని కూడా విజ్ఞప్తి చేశారు. కాబట్టి దానికి సంబంధించి ఏదైతే ప్రక్రియ 24వ తేదీ ఈ రోజు దాదాపుగా 10వ తేదీ కాబట్టి 5 రోజుల్లో అది కంప్లీట్ కావడం చాలా అసాధ్యమో. దాదాపుగా నెల రోజులకు పైగా ఉన్నప్పటికీ కేవలం 3 కోట్ల మందికి పైగా ఓటర్లు ఎన్నికల ఫామ్ ఇచ్చినప్పటికీ 1 కోటి మందికి పైగానే దాన్ని రిటర్న్ చేశారు. కాబట్టి ఇంకా దాదాపుగా 2 కోట్ల మంది ఉన్నారు. దీనికి సంబంధించి ఒక 4 రోజుల్లో అది కంప్లీట్ కావడం ఇబ్బందికరంగా ఉంటుంది. కాబట్టి దాన్ని పొడిగించాలనేది కూడా రాజకీయ పార్టీలు విజ్ఞప్తి చేస్తున్నాయి. దీనికి సంబంధించి ఎన్నికల కమిషన్, రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఏ నిర్ణయం తీసుకుందో చూడాలి. ఆంధ్రప్రదేశ్ లో ఏదైతే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, అది ఇతర పార్టీల నాయకులు దానికి పెంచాలని విజ్ఞప్తి చేస్తే 10 రోజుల పాటు పొడిగించారు. ఇక్కడ కూడా పొడిగించే అవకాశం ఉంది. మళ్ళీ రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి రావాలి. మరి రామకృష్ణ, మంత్రి పొన్నం ప్రభాకర్ కోరినట్లుగా జీహెచ్ఎంసీ సిబ్బందిని, ఉపాధ్యాయులని ప్రక్రియలో భాగస్వామ్యం చేసే ఆలోచన ఏమైనా ఉందా ఈసీకి? అదే ఇప్పటికైతే సిబ్బంది కొరత బాగా ఇబ్బందిగా ఉంది. ఎందుకంటే చాలా ఏరియాలకు సిబ్బంది ఎప్పుడు కూడా వెళ్ళడం లేదు. కొన్ని ఏరియాలో చూసుకున్నట్లయితే ఓటర్లు తమ పేర్లు నమోదు చేసుకునేందుకు ఎక్కడైతే సిబ్బంది ఉందో ఆఫీసులో అక్కడికే వెళ్ళి విజ్ఞప్తి చేస్తున్న పరిస్థితి కూడా మనకు కనిపిస్తుంది. నగరంలో మరీ ముఖ్యంగా పల్లెటూర్ల కంటే నగరంలో ఎక్కువగా కనిపిస్తుంది. హైదరాబాద్ వంటి నగరాల్లో దానికి సంబంధించి సిబ్బంది ఎక్కడ ఉన్నారు, ఎక్కడ వస్తున్నారు, ప్రతి ఇంటికి వెళ్ళి వారిని నమోదు చేసుకోవాలనే రాష్ట్ర ఎన్నికల కమిషన్ చెప్పింది. ఒక తూరి కాకుండా 2 సార్లు 3 సార్లు కూడా వెళ్ళి ఓటర్లకు విజ్ఞప్తి చేయాలి, వాళ్ళకి ఫామ్స్ ఇవ్వాలి, వాళ్ళ ఫామ్స్ తీసుకోవాలి. ఆ తర్వాతనే దానికి సంబంధించిన ప్రక్రియ ఎవరుందో ఓటర్ల తొలగింపు ప్రక్రియ కొనసాగించాలని ఉంది. అయితే ఇప్పటికి దాదాపుగా ఒకసారి కూడా ఒక ఇంటికి వెళ్ళని పరిస్థితి అయితే సిబ్బంది ఉంది. కాబట్టి దానికి సంబంధించి సిబ్బందిని ఏర్పాటు చేయాలి. ఈ సిబ్బందికి సంబంధించి ఏదైనా కొరతగా ఉంటే జిహెచ్ఎంసీ పరిధిలో ఎవరైతే ఉన్నారో సిబ్బంది కానీ, అదేవిధంగా టీచర్లు, ఒకవేళ టీచర్లకి ఇస్తున్నట్టయితే స్కూల్ ఇప్పుడే ఓపెన్ అయిన కాబట్టి ఇబ్బందిగా ఉండదు. జిహెచ్ఎంసీ పరిధిలో ఉన్న సిబ్బందిని తీసుకునే అవకాశం అయితే ఉంది రావాలి. కాబట్టి ఎందుకంటే సిబ్బంది జిహెచ్ఎంసీ పరిధిలోనే ఉంటారు కాబట్టి ఆ ఏరియాలో ఉన్న సిబ్బందిని వాళ్ళకి అటాచ్ చేసినట్టయితే, బిఎల్ఓలకి అటాచ్ చేసినట్టయితే దానికి సంబంధించి ప్రక్రియ త్వరగా కొనసాగే అవకాశం ఉంటుంది. కాబట్టి జిహెచ్ఎంసీ మళ్ళీ ఉపాధ్యాయులను, అదేవిధంగా జిహెచ్ఎంసీ అధికారులను వినియోగించుకుంటారా లేకుంటే జిహెచ్ఎంసీ అధికారులను వినియోగించడం అది రాష్ట్ర ఎన్నికల కమిషన్ పై ఆధారపడి ఉంది. కాబట్టి దానికి సంబంధించి ఇప్పటికే రాష్ట్ర
మంత్రి పొన్నం ప్రభాకర్ విజ్ఞప్తి చేశారు. దానికి సంబంధించి ఆయన నుంచి ఇప్పటి వరకు అయితే రెస్పాన్స్ కాలేదు. ఈ రోజు కానీ రేపు కానీ ఆయన ఏ విధంగా రెస్పాన్స్ అవుతుందో వేచి చూడాలి రావాలి. థ్యాంక్ యూ రామకృష్ణ.